నమస్కారం. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భక్తి టీవీ 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఇప్పటివరకు మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానించి ప్రోత్సహించిన ప్రేక్షక మహాజనులందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భక్తి టీవీ ఇప్పటి వరకు రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలతో పాటు 18 పురాణాలను అలాగే వేదాలలోని సారాంశాన్ని తెలియజేస్తూ ప్రజలకి ఎంతో మందికి ఉపయుక్తంగా ఉండే జ్యోతిష కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తూ వచ్చింది. అలాగే హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా భక్తి ధార్మిక సమ్మేళనం, తిరుమల మనదే లాంటి బృహత్తర మహత్తర కార్యక్రమాలను కూడా చేపట్టింది. ప్రేక్షకులందరూ మమ్మల్ని ఇలాగే ఆదరించి అభిమానించాలని కోరుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు గ్రహబలం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. శంకరమంచి గారు, ఇప్పటి వరకు మీరు ఎన్నో మహత్తరమైన విషయాలను తెలియజేస్తారు. మన గ్రహబలం కార్యక్రమంలో ఎన్నో జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ముఖ్య సూత్రాలను, ముఖ్య విషయాలని తెలియజేస్తూ వచ్చారు. అలాగే ప్రజలకు ఎంతో మంది ఉపయుక్తంగా ఉండే మంచి మంచి మంత్రాలను కూడా బోధించారు. మరి ఈ రోజు భక్తి టీవీ వార్షికోత్సవం సందర్భంగా నేను గురించి తెలియజేయబోతున్నారు. అద్భుతమైన విషయం. భక్తి టీవీ సభక్తికంగా చేపట్టినటువంటి ధార్మిక సమ్మేళన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ వార్షికోత్సవ శుభ సందర్భాన భక్తి టీవీ యాజమాన్యానికి అలాగే భక్తి టీవీ చూస్తున్నటువంటి అశేష భక్త ప్రజానీకానికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు రావాలని, అందరి యందు కూడా ధర్మ నిరతి పెరగాలని ముందుగా శ్రీ మహాగణపతి యొక్క ప్రార్థన చేసుకొని, ఇది అత్యద్భుతమైనటువంటి విఘ్న నివారణ ధ్యాన శ్లోకం. ఈ శ్లోకాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే దీన్ని చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి విఘ్న నివారణ జరిగి విఘ్నములు లేకుండా నిర్విఘ్న పరిసమాప్తిగా అద్భుతమైనటువంటి విజయాలు రావాలని కోరుతూ మహాగణపతిని ప్రార్థన చేస్తాను. తర్వాత చివరిలో మనందరికీ కూడా జ్ఞానము, విజ్ఞానము, అలాగే మెమరీ పవరు, మతిమరుపు లేకుండా ఉండుట, విద్యార్థులందరికీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి, విద్యా విజయం రావాలని ఈ రోజున ఈ భక్తి టీవీలో చూస్తున్నటువంటి, ఇప్పటివరకు భక్తి టీవీని ఆదరిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విషయాలని కూడా గుర్తుండాలి. అంటే లక్ష్మీ హయగ్రీవుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని వినటం వల్ల మనందరిలో కూడా జ్ఞాన సంపద పెరుగుతుంది. ఇదంతా కూడా దైవీ సంపదకి చిహ్నంగా ఉన్నటువంటి ఈ వేద మంత్రాశీర్వచనాలన్నీ కూడా కావాలి. అలాగే ధర్మదేవత అనుగ్రహం కూడా మనందరి యందు ఉండాలని ఈ రోజున 3 ముఖ్యమైనటువంటి మంత్రాలను తెలియజేస్తూ, రేపు పూర్ణిమ, ఇది అధిక మాసం, అధికస్య అధికం ఫలం, రేపు శుక్రవారం, అందరికీ కూడా విద్యాపరమైనటువంటి అభివృద్ధి రావాలని, జ్ఞానము విజ్ఞానము మనందరి యందు కూడా ఉండాలని మహాసరస్వతి సూక్తాన్ని, ఋగ్వేదాంతర్గతమైన అత్యద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటిది, అందరికీ తెలియనటువంటి వేద పండితులకు మాత్రమే వశమైనటువంటి ఆ సూక్తాన్ని కూడా రేపటి నుంచి ప్రారంభం చేసి 2-3 రోజులు చెప్పాలనుకుంటున్నాను. దాని తర్వాత అందరి యందు కూడా ధర్మబుద్ధితో పాటు భాగ్యము కూడా లభించాలి కాబట్టి భాగ్య సూక్తాన్ని కూడా దాని తర్వాత చెబుతాను. ఈ రోజున ముందుగా మనం కార్యక్రమాల్లోకి వెళ్ళబోయే ముందు శ్రీ మహాగణపతిని చక్కగా ఈ విధంగా మనం ధ్యానిద్దాం. ఈ భక్తి టీవీ విశేషమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ అందరి యొక్క మనసులలో ఉన్నటువంటి భక్తిని మరింత పెంపొందింపు చేస్తున్నటువంటి మనందరికీ కూడా ఈ మహాగణపతి యొక్క అనుగ్రహం లభించాలని కోరుతూ, ఓం విఘ్నధ్వాంత నివారణైకతర నిర్విఘ్నాటవీ హవ్యవాట్, విఘ్నధ్వాంత నివారణైకతర నిర్విఘ్నాటవీ హవ్యవాట్, విఘ్నవ్యాలకుల ప్రవక్త గరుడో విఘ్నేప పంచాననః, విఘ్నోత్తుంగగిరి ప్రభేదన పవిర్ విఘ్నాబ్ధి కుంభోద్భవః, విఘ్నాఘౌఘ ఘన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు మాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సర్వేషాం భక్తి టీవీ ప్రేక్షకాణాం యాజమాన్యానాం సంపూర్ణ శ్రీ మహాగణపతి దేవత లక్ష్మీ గణపతి దేవత ప్రసాదేన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు.
మరి అలాగే ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో జ్యోతిష శాస్త్రంలో 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించినటువంటి ప్రముఖ జ్యోతిష నిపుణులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జాతక పరంగా మీకు ఎలాంటి సందేహాలున్నా సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కాల్ చేయండి. ఒక కాల్ తీసుకుందామండి ముందుగా. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు దేవండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? దేవవరం నుంచి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. మా బాబుదండి జనవరి 9, జనవరి 9, 1995 ఉదయం 8:18 8 గంటల 18 నిమిషాలు ఉదయం. ఎక్కడ పుట్టారండి మీ బాబు? భీమవరంలోనండి. భీమవరం. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? బాబుకి ఇంటర్ పూర్తయిందండి. ఇంజనీరింగ్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. బాబు అసలు ఎక్కువగా పడిపోతా ఉంటాడు. ఏంటి లేదండి, ఏంటి అసలు ఎక్కడ చదువుతాడు ఏంటి అని అడుగుదాం. ఓకే, బాబు గురించి చెప్తారనండి. ఓకే, మొత్తం భవిష్యత్తు గురించి అడుగుతున్నారు. ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు శంకరమంచి గారు, వినండి. రేవతి నక్షత్రం 4వ పాదం, మీనరాశి, జన్మలగ్నం మకర లగ్నం. ప్రస్తుతంలో శుక్ర మహాదశలో గురువు యొక్క అంతర్దశ. జాతకరీత్యా యోగకారక గ్రహమైనటువంటి శుక్రుడు మకర లగ్నానికి యోగకారక గ్రహాల్లో అత్యంత ఇష్టుడు, శ్రేష్టమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటటువంటి శుక్రదశ శుభ ఏకాదశ స్థానంలో ఉన్నది. అలాగే అంతర్దశ గురువు జాతకంలోని గ్రహస్థానాలు చాలా చక్కగా ఉన్నాయి. దుస్థానాలు ఏమేంటి? 8, 12, దాని తర్వాత 6, దాని తర్వాత 3, దాని తర్వాత 2. ఈ రాశుల్లో ఉన్నప్పుడు మాత్రమే గ్రహాలు దుష్ఫలితాలను ఇస్తాయి, అంటే చెడ్డ ఫలితాలను ఇస్తాయి. మంచి ఫలితాలు ఇచ్చే స్థానాల్లో 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు, ఇవి విష్ణు స్థానాలు. అలాగే 1, 5, 9 ఈ మూడింటిని లక్ష్మీ స్థానాలు అంటారు. ఏకాదశం ఈశ్వర స్థానం, లాభస్థానం అంటాం. ఇప్పుడు ఈ లాభస్థానంలో ఉన్న గ్రహాలు జాతకరీత్యా చాలా చక్కగా అనుకూలిస్తున్నాయి, యోగిస్తున్నాయి. జాతకంలో గ్రహదోషం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతంలో మీనరాశి వాళ్ళందరికీ కూడా అష్టమ శని సంచారం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. 18వ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ జాతకానికి ఒకసారి శని పూజ చేయించండి. విద్యాయోగం బ్రహ్మాండంగా ఉంది. జాతకంలో దోషం లేదు. దోషం జాతకంలో లేకపోయినా ఏవైనా దోషాలు ఉన్నాయేమో అనేటటువంటి భయము మనలో ఉన్నప్పుడు కూడా ఫలితాలు రావు. అలాగే జాతకంలో శుభయోగాలు ఉంటాయి. మనం ఆ శుభయోగాలని ఊహించము, గుర్తించము, వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయము, అప్పుడు కూడా శుభయోగాలు పోతాయి. అలాగే జాతకంలో పాపయోగాలు, దోషకాలం నడుస్తూ ఉంటుంది. ఈ దోషకాలాన్ని మనం తెలుసుకొని దానికి తగిన ధ్యానము, తగిన మంత్రాన్ని మనం చదువుకుంటే చాలు, అత్యద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ జాతకానికి తెలియజేసే అంశం ఏంటంటే, బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది కాబట్టి, మంచి విద్యాయోగం ఉంది కాబట్టి చేయాల్సిందల్లా ఏం లేదు, చక్కగా శుభయోగ నివారణార్థమై శని పూజ చేయండి. బ్రహ్మాండంగా అన్ని విధాల యోగం వస్తుంది. ఓకే, అలాగే మరొక కాల్ అండి. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు మేఘసాయి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 28, 1991 అండి. మార్చ్ 28, 1991. సమయం చెప్పండి. 2:54 ఎప్పుడు? AM అండి. AM. ఓకే, తెల్లవారితే 28 వస్తుందండి. అవునండి. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? హైదరాబాద్ లో పుట్టానండి. హైదరాబాద్. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? పూణే అండి, హైదరాబాద్ కాదు. పూణేలో పుట్టారా? ఓకే, సమస్య ఏం చెప్పండి. అంటే నేను ఇప్పుడు గ్రాడ్యుయేట్ అండి, అంటే ఇంకా హైయర్ స్టడీస్ కి వెళ్ళాలనుకుంటున్నాను. నేను స్టడీస్ కి వెళ్ళినా లేకపోతే జాబ్ చూసుకోనా, అదొక సమస్య అండి. ఓకే, మ్యారేజ్ గురించి ఒకటండి, ఎప్పుడు అవుతుంది మ్యారేజ్ అది తెలుసుకోవాలి. ఓకే, తప్పకుండా చెప్తారు. మీ విద్య గురించి, వివాహం గురించి అడిగారు. ఆ వివరాలన్నీ శంకరమంచి గారు చెప్తారు, వినండి. ఓకే. మఖా నక్షత్రం 4వ పాదం, జన్మరాశి సింహరాశి, జన్మలగ్నం మకర లగ్నం. రవి మహాదశలో రాహు యొక్క అంతర్దశ, అష్టమాధిపతి యొక్క దశ నడుస్తుంది. తృతీయ క్షేత్రంలో అష్టమాధిపత్య దోషం సూర్యుడికి లేనప్పటికీ కూడా తృతీయ స్థానంలో మిశ్రమమైన ఫలితాలను ప్రసాదిస్తున్నారు. సప్తమంలో గురువు ఉచ్చ రాశిలో ఉండటం వల్ల విశేషమైన శుభ రాజయోగాలు ఉన్నాయి.
కాబట్టి ప్రధానంగా మీరు విద్యాపరంగా అభివృద్ధిని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సముపార్జన చేసే సమయం ఆసన్నమై ఆ సమయం ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి విద్యయందు ఏకాగ్రత అలాగే మేధా ధారణాశక్తితో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చదువు యందు బాగా ఇష్టత చూపండి, విద్యాపరంగా ముందుకు వెళ్ళండి. ఉద్యోగపరంగా కంటే కూడా విద్యపరంగా మీకు చాలా బాగుంది, కలిసి వస్తుంది, అన్ని విధాలా బాగుంది. చాలామంది మఖ అంటుంటారు. ఈ నక్షత్రం వేదపూర్వకంగా మఘ అనే పేరుతో ఉంది. వేదంలో ఉపహూత పితరో ఏ మఘాసు, మఘాసు మఘము అంటే మఘ అత్రంతి దేవాహ. ఈ యొక్క మాఘమాసంలో దేవతలందరూ కూడా ఆహ్వానించబడి యజ్ఞాలని ప్రారంభించేటటువంటి యొక్క మాసం అవటం వల్ల, ఈ పూర్ణిమ నాడు మఘా నక్షత్రం ఉండటం వల్ల మాఘమాసంలో దీనికి మఘ అని అంటే యజ్ఞాలు చేయడానికి చాలా విశేషమైంది, పాపములు లేనిది అని అర్థం దీనికి. అది కాలక్రమంలో మఘ కాస్త మఘ అయిపోయింది. అది ఏది ఏమైనప్పటికీ సింహరాశి వాళ్ళకి విశేషమైన విద్యాయోగాలు ఉన్నాయి, చక్కని ఏకాగ్రత సిద్ధి ఉన్నది. చిన్న లోపం ఏంటంటే లగ్నాత్తు అష్టమంలో చంద్రుడున్నాడు. ప్రతి విషయంలో మానసికంగా సంశయం ఉంటుంది, సందేహాస్పదంగా ఉంటుంది. ఆ సంశయాన్ని వేడండి, బ్రహ్మాండమైనటువంటి ఏకాగ్రత సిద్ధిని పొందండి. ఎందుకోసం చదువుతున్నామో, ఎందుకోసం చదవాలో ఆలోచించండి. అసలు చదువు అవసరమా? ఎవరి కోసం చదవాలి? మీకోసం మీరు చదవండి. మీ యొక్క విజ్ఞానాన్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి రాజయోగాలు, విజయప్రాప్తి, వివాహ భవిష్యత్ అన్ని చక్కగా ఉన్నాయి. అలాగే మరొక కాల్ అండి. హలో హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. శ్రీదేవి అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 10, 1997 అండి. జూన్ 10, 97 అండి. 97. ఓకే, సమయం చెప్పండి. బాబు పేరు అచ్యుత్. సమయం ఉదయం 9:30 అండి. ఉదయం 9:30. ఓకే, ఎక్కడ పుట్టారండి బాబు? విశాఖపట్నంలో అండి. విశాఖపట్నం. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ గురించి. ఇప్పుడు ఏం చదువుతున్నారు బాబు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే అండి, తప్పకుండా. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది విద్యాపరంగా భవిష్యత్తులో అనే విషయాలు తెలియజేస్తారు శంకరమంచి గారు, వినండి. జాతకరీత్యా ప్రస్తుతంలో కేతు మహాదశలో శని యొక్క అంతర్దశ, జన్మలగ్నాతు భాగ్య కోణంలో కేతు యొక్క దశ నడుస్తుంది. గురుబలం నీచ క్షేత్రంలో ఉన్నది. జన్మలగ్నం కర్కాటక లగ్నం, జన్మరాశి కూడా కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 2వ పాదం. ప్రస్తుతంలో నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా విద్యని బోధించే గ్రహం గురుగ్రహం నీచలో ఉండటం వల్ల కొంచెం ఏకాగ్రత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం రోజు చెప్పుకుంటున్నాం జాతకం అంటే ఒక డాక్టర్ గారు ఇచ్చేటటువంటి రక్త పరీక్ష రిపోర్ట్ లాంటిది, అంటే షుగర్ రిపోర్ట్ లాంటిది అనుకుంటే, గురుబలం తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇది మానసిక వైద్యం జరగాలి, శ్రద్ధ పెంచాలి, శ్రద్ధాపూర్వకంగా చదువుకునేటటువంటి వసతిని కల్పించాలి. విద్యాపరంగా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. కానీ చదువు 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 అని మాత్రం వెంటపడి వాళ్ళని మానసికంగా రుద్దద్దు. చదువుకుంటే గొప్పవాళ్ళు ఎలా అవుతారో వాళ్ళకి చెప్పాలి. చదువు వల్ల వినియోగాలు ఉపయోగాలు వాళ్ళకి చెప్పాలి. భయపెట్టకుండా ఒత్తిడి లేనటువంటి విద్యని వాళ్ళకి ప్రసాదించండి. అద్భుతమైన విద్యాయోగం ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, గొప్ప అధికారి అవుతాడు. కారణం ఏకాదశంలో రవి బుధుల బలం, లగ్నంలో చంద్రుడి యొక్క బలం. జన్మలగ్నాధిపతి జన్మస్థానంలో కనుక ఉన్నట్లయితే, అలాగే మనఃకారకుడైన చంద్రుడు జన్మలగ్నంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు కారణ జన్మలవుతారు, అనుకున్నది సాధిస్తారు, వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా వాళ్ళకి నెరవేరుతాయి. మరొక కాల్ అండి. హలో హలో వెంకట సుబ్బయ్య, ఏలూరు. నమస్కారం అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. ఇది మా అన్నయ్య గారు అండి, 27/9/1960. 27/9/60. సమయం చెప్పండి. మధ్యాహ్నం 12:55 అండి. 12:50 మధ్యాహ్నం. ఓకే, ఎక్కడ పుట్టారండి? ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే అండి, సమస్య ఏంటి చెప్పండి. ఆయనకి ఫైనాన్స్ గాను ఆరోగ్యం బాగోలేదు, ఎలా ఉంటుంది? ఓకే, ఆర్థికంగా ఆరోగ్యంగా భవిష్యత్తులో ఎలా ఉంది జ్యోతిష శాస్త్రపరంగా అనేది తెలియజేస్తారు, వినండి. 52వ సంవత్సరంలో ఉన్నటువంటి వీరికి ప్రస్తుతంలో రాహు మహాదశలో రాహు యొక్క అంతర్దశ జన్మలగ్నాతు జన్మరాశ్యాతు భాగ్య కోణంలో ప్రారంభమైంది. రాహుర్నవంచ అని బాలారిష్ట సూత్రం చెబుతోంది.
ఈ యొక్క రాహుదోష నివారణార్థమై వెంటనే రాహుకి పూజలు చేయించండి. దుర్గా సహస్రనామం, లలితా సహస్రనామాన్ని వింటూ ఉండాలి. ఆరోగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రాజ్య కేంద్రంలో శుభయోగంలో ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం ఉన్నప్పటికీ జన్మలగ్నంలో గురుచంద్రుల యొక్క యోగం వల్ల గజకేసరి యోగం కూడా ఉన్నప్పటికీ రాహు ప్రభావం చేత కొంచెం అనారోగ్య ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ అనారోగ్య ప్రభావం నుండి బయటపడాలంటే అరుణము అనేటటువంటి ఒక వేద మంత్రం ఉంటుంది, వేద సూక్తం. ఆ అరుణాన్ని విన్నట్లయితే బాగుంటుంది. భవిష్యత్ చాలా చక్కగా ఉంది. దీర్ఘాయుష్మంతులై ఉన్నారు. అద్భుతమైనటువంటి శుభ రాజయోగాలు ఉన్నాయి. ఆయుర్దాయం పరిపూర్ణంగా ఉంది. కొన్ని అలవాట్లు కూడా ఉండే లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా వస్తూ మంచి దైవ ప్రార్థన చేయండి. అనే విధాలు కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి శుభ ఆరోగ్యవంతమైన భవిష్యత్తు వీళ్ళకి కలదు. మరొక కాల్ అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మా అబ్బాయి అండి 20/12/1996 అండి. 20/12/96. సమయం చెప్పండి. సమయం తెల్లవారుజామున 3:30 అండి. 3:30. ఓకే, తెల్లవారితే 20 వస్తుంది కదా? తెల్లవారితే 20 అండి. ఓకే అండి. ఎక్కడ పుట్టారండి? ఖమ్మం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటి? సమస్య బాబు 10th చదువుతున్నాడండి. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది భవిష్యత్తు? ఓకే అండి, భవిష్యత్తు గురించి విద్య గురించి కూడా చెప్తారు శంకర్ మంచి గారు, వినండి. నమస్తే అండి. అశ్విని నక్షత్రం 2వ పాదం, జన్మరాశి మేషరాశి, జన్మలగ్నం తులాలగ్నం. శుక్ర మహాదశలో గురువు యొక్క అంతర్దశ. జన్మలగ్నాత్తు లగ్నాధిపతి ద్వితీయ రాశిలో శుక్రుడున్నాడు. అలాగే గురువు యొక్క అంతర్దశ. గురుగ్రహం తృతీయ స్థానంలో స్వక్షేత్రవర్తి ఉన్నారు. 16వ సంవత్సరంలో ఉన్నటువంటి జాతకానికి రవి బలం పూర్తిగా తక్కువగా ఉంది కాబట్టి ఆత్మస్థైర్య ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయండి. చిన్న వయసులో ఉన్నటువంటి వీరికి శుక్రుడి యొక్క దశ అన్ని విధాల యోగిస్తుంది. 2020 వరకు శుక్రదశ అద్భుతంగా ఉంది జన్మలగ్నాధిపత్యంతో. అయితే ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల స్వల్ప దోషాలు కూడా కనపడుతున్నాయి. జాతకంలో గ్రహాల యొక్క బలం తగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్రద్ధ మరింత పెంచాలి. మనం విజయం సంపాదించడానికి, విజయం సాధించడానికి రోజు చదివే దానికంటే ఒక అరగంట సేపు ఎక్కువ చదవాలి. అలాగే ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే బాబుకి ముందుగా ఒకసారి గణపతి మంత్రాన్ని వినిపించండి. గణపతి మంత్రంతో కనుక ఇతను కార్యక్రమాలు కనుక ప్రారంభించినట్లయితే విఘ్నాలు లేకుండా నిర్విఘ్న పరిసమాప్తిగా ఇతని యొక్క జీవిత భవిష్యత్తు విద్యాయోగం అద్భుతంగా ఉంటుంది. జాతకంలో శుక్రదశ 2020 వరకు ఉంది. లగ్న అష్టమాధిపతి యొక్క దశ అయినటువంటి శుక్రుడు మిశ్రమ ఫలితాలకు సంకేతంగా ఉన్నారు. బాగా కష్టపడితే మాత్రం అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఈ జాతకంలో దోషం ఉంది కాబట్టి నా జన్మ ఇంతే, నా గతి ఇంతే అనే కనుక ఇలాగే కూర్చుంటే ఏ విధమైనటువంటి ఫలితాలు రావు. జాతకం తెలియజేసేది ఎందుకయ్యా అంటే గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ఆ తక్కువగా ఉందనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం ద్వారాగా మరింత మన యొక్క శ్రమని, మన బాధ్యతని పెంచుకున్నట్లయితే మనకు కావలసిన ఫలితాలు మనకు వస్తాయి. మరొక కాల్ అండి. హలో. హలో మేడం. నమస్కారం, మీ పేరు చెప్పండి. సాయి కుమార్. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, చెప్పండి. 11 ఓకే 1985. 85. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 5:25. 5:20 ఉదయం. ఎక్కడ పుట్టారు? కడప మేడం. కడప. కడప. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటి? సంతాన సమస్య. ఓకే అండి, సంతాన సమస్య గురించి అడుగుతున్నారు. చక్కటి పరిష్కార మార్గాన్ని సూచిస్తారు, వినండి. శుక్ర మహాదశలో రాహు యొక్క అంతర్దశ. సంతాన యోగాలు చాలా పుష్కలంగా, బ్రహ్మాండంగా, అద్భుతంగా, శుభప్రదంగా ఉన్నాయి. ఎలాంటి లోపాలు లేవు జాతకంలో. ఆశ్లేష నక్షత్రం 2వ పాదం, కర్కాటక రాశి, జన్మలగ్నం తులాలగ్నం. 26 సంవత్సరాలు పూర్తయి 27వ సంవత్సరంలో ఉన్నటువంటి వీరికి చక్కని యోగాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈశ్వర ధ్యానం చేయండి. శివుడి యొక్క ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదనేటటువంటి శాస్త్రం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి
మనఃపూర్వకంగా చిత్తశుద్ధితో ధ్యానం చేయండి. వైద్యపరమైనటువంటి పరిష్కారాలు కూడా తీసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. మానసికంగా గ్రహ బలాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తున్నాయి. జాతకంలో దోషాలు లేవు. అలాగే శ్రీమద్ రామాయణంలో పుత్రకామేష్టి సర్గలు ఏవైతే ఉన్నాయో వాటిని వినటం కానీ లేదా చదవటం కానీ చేయండి. అద్భుతమైనటువంటి సంతాన సిద్ధి మీకు లభిస్తుంది. ఓకే అండి, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది ప్రేక్షకులకి జాతక వివరాలు తెలియజేశారు. చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి గ్రహబలం కార్యక్రమం. మరొకసారి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మమ్మల్ని ఎంతగానో ఆదరించి అభిమానించి ప్రోత్సహించినందుకు 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.